అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల నిర్వహణపై ఆశ్చర్యకర పరిస్థితి వెలుగులోకి వచ్చింది. అమలాపురంలో ఒకే ఒక్క విద్యార్థితో పాఠశాల కొనసాగుతుండగా అతని కోసం ప్రభుత్వం ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేస్తోందనే అంశం చర్చనీయాంశంగా మారింది. అద్దె భవనంలో నడుస్తున్న ఈ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, ఒక ఆయా, ఒక వంట మనిషిని నియమించగా వారి జీతాలు, భవన అద్దె, ఇతర నిర్వహణ ఖర్చులతో కలిపి ప్రభుత్వం ఏటా దాదాపు 12 లక్షలు వెచ్చిస్తున్నట్లు సమాచారం. విద్యార్థి పాఠశాలకు రాకపోతే బడి కార్యకలాపాలే నిలిచిపోయాయని స్థానికులు చెబుతున్నారు. నా పేరు కట్టా నాగవెంకట సత్యకుమార్. నేను శ్రీ ఆచార్య వినోబాబావే మున్సిపల్ ప్రైమరీ స్కూల్ పేరమ్మగ్రహారం నందు సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను. 2018 డిఎస్సి 2020 నందు నియమింపబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నానండి. గతంలో మా పాఠశాలలో 16 మంది పిల్లల వరకు ఉండేవారు. ఇది వరకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మా పాఠశాల ఉండేది, ప్రాథమిక తరగతులు. అయితే లాస్ట్ ఇయర్ మా పాఠశాలని ఏం చేశారంటే ఫౌండేషన్ స్కూల్గా మార్చడం జరిగిందండి. అంటే ఓన్లీ 1-2 తరగతులు మాత్రమే ఉంటాయన్నమాట. ఈ ఫౌండేషన్ స్కూల్గా మార్చిన తర్వాత మా పాఠశాలలో పిల్లల రోల్ అనేది తగ్గడం జరిగిందండి. 3, 4, 5 తరగతులను దగ్గరలో ఉన్న బోపాయి అగ్రహారం నందు మెర్జ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మా పాఠశాలలో 4 పిల్లలు ఉన్నారండి. 4 పిల్లల్లో 3 పిల్లలు సెకండ్ క్లాసు పాస్ అయ్యి ప్రమోట్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. ఈ సంవత్సరం